ఈ రోజున ఇంపాక్ట్ దీనికి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా గంప నాగేశ్వరరావుకి, యండమూరి వీరేంద్ర గారికి, తక్కిన పెద్దలందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మీరందరూ కూడా సంథింగ్ స్పెషల్ కదా, రియల్లీ సంథింగ్ స్పెషల్. ఎందుకంటే ఆంధ్రదేశంలో లక్షలాది మంది విద్యార్థులు ఉండగా ఇక్కడ ఒక 1200-1500 మంది వచ్చి కూర్చున్నారంటే అందులో 12 రోజుల పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి, కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి, సాఫ్ట్ స్కిల్స్ గురించి ఇంత మీరు తెలుసుకుంటున్నారంటే మీ జీవితాలే మారిపోతున్నాయి. అవునా? జీవితాలు మారిపోవడం కాదు, జీవితాలనే మార్చేస్తారు కూడాను. అటువంటి సంథింగ్ స్పెషల్ విద్యార్థులతో నేను మాట్లాడడం నాకు ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. నేను కొన్ని వందల గ్యాదరింగ్స్లో మాట్లాడాను, కానీ సంథింగ్ స్పెషల్గా నాకు కూడా సంథింగ్ స్పెషలే. శ్రీశ్రీ అంటాడు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకేళ్ళకి నిబద్ధులు, తాతగారి బామ్మగారి మాటలకు దాసులు, నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు అంటాడు. కానీ పావన నవజీవన బృందావన నిర్మాతల మధ్య మాట్లాడాలంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా యు ఆర్ సంథింగ్ స్పెషల్. నిజంగా ఉండి తీరాల్సిందే. గంప నాగేశ్వరరావు, యండమూరి వీరేంద్రరావు గారు ఈ 12 రోజులు చేపట్టిన ఈ ఎఫర్ట్ తప్పకుండా మిమ్మల్ని ఒక రత్నాలుగా తయారు చేయాలి, సంథింగ్ ఈ సమాజానికి ఉపయోగపడి చేయాలి. మరి ఇక్కడ కూర్చొని చాలా చూస్తే మీ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నట్టయితే 80% మీ అమ్మలు నాన్నలు పెద్ద చదువుకున్నాడు అయ్యి ఉండరు. పెద్ద ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ కాదు, దాచుకున్న వాళ్ళు మనుషులు కానే కాదు. దాచుకుని మేడలు కట్టి కారుల్లో తిరుగుతూ ఎంతో చేసిన వ్యక్తులు మనకు కాదు. ఒక ఆవేదన, నేను మారాలి, ఈ సమాజాన్ని మార్చాలి, నేను బాగుపడాలి, తక్కినవాడు బాగుపడాలి అనే ఒక తపనతో ఉన్న వ్యక్తులు మీరు. అటువంటి దానికి చాలామంది మీలో ఒక 2-3 జతల కంటే ఎక్కువ బట్టలు ఉండవు. నేను ఖచ్చితంగా చెబుతాను ఎలాంటి బ్యాక్గ్రౌండ్స్ వచ్చాను, ఎందుకంటే నేను ఎలాంటి బ్యాక్గ్రౌండ్స్ వచ్చాను అని కనుక మన అనుభవాలు మనల్ని తీర్చిదిద్దుతాయి. మా నాన్నగారు నాస్తికో నిర్మాతలు, స్వాతంత్ర సమయోధులు, మహాత్మా గాంధీకి అత్యంత సన్నిహితులు, సంఘ సంస్కర్త. ఆయన ప్రొఫెసర్ ఆఫ్ బాటనీగా ఉండి దేవుడు లేదు, కులం లేదు, మతం లేదు, మానవులంతా సమానమైనందుకు 3 సార్లు ఉద్యోగులు తీశారు ప్రొఫెసర్ని. చివరికి ఉద్యోగాన్ని నేనే రాజీనామా రాజీనామా చేసి బయటకు వచ్చారు. సర్వస్వం త్యాగం చేసి ఈ సమాజమే పోషించిన నాన్నగారు తన పిల్లలను వేసుకుని ఒక పల్లెటూరులో ఒక విద్యాలయాన్ని పెట్టి చేశారు. అలాంటి సమయంలో మా నాన్నగారు ఉద్యోగం మానేసినప్పుడు కట్టిక దారిద్ర్యంతో పల్లెటూరు వచ్చిన సమయంలో నేను పుట్టాను. అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. 1939 జూలై 30th నేను పుట్టాను. నాకు సమరం అని పేరు పెట్టారు. మాకు కులం ఏంటో తెలియదు, నాకు కులం అంటే ఏంటో తెలియదు, మతం అంటే ఏంటో తెలియదు, ఏమీ తెలియదు. చాలా మా నాన్నగారి దగ్గర చిల్లు కానీ లేదు. కట్టుబట్టలతో మా అమ్మ నాన్నగారు వచ్చి జనం మధ్య ఉండి సమాజం కోసం కృషి చేశారు. సమాజమే వాళ్ళని పెంచింది, ఆ రంగం మమ్మల్ని అందరూ పెంచింది. నేను ప్రెస్లో పనిచేసుకుంటూ ఒక కంపోజింగ్ చేసుకుంటూ మెట్రికులేషన్కి వెళ్ళాను. మెట్రికులేషన్ వెళ్ళి పరీక్ష రాస్తే రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వస్తే మా మాస్టర్ తీసుకొచ్చి ఆ పేపర్ పడేసి సమరం చూడు రిజల్ట్స్ ఉన్నాయన్నారు. నేను 3rd క్లాస్లో పాస్ అవుతాను అనుకుని చూశాను, నా నంబర్ లేదు, తప్పాను అనుకున్నాను, ఊరుకున్నాను. కొద్దిసేపు మళ్ళీ మా మాస్టర్ వచ్చి చూసావా అన్నారు. చూడలేదండి, అంతే తప్పాను కదా, నీకేం చేస్తాను, వెళ్ళాను అంతే, నేను చదవలే కదా అన్నాను. నా నంబర్ 1st క్లాస్లో ఉంది. నాకు యూనివర్సిటీ 6th ర్యాంక్ వచ్చింది. యూనివర్సిటీ 6th ర్యాంక్ వచ్చిన నేను లయోలా కాలేజీలో పియూసీకి అప్లై చేశాను. కులం ఆయన కాలం దగ్గర లేదు అని రాశాను, మతం ఆయన కాలం దగ్గర లేదు అని రాశాను. లయోలా కాలేజీ వాళ్ళు నీకు కులం లేకపోతే ఎలా అది ఉండదు, కులం లేకుండా పుడతారా, మతం లేకుండా ఎవరైనా పుడతాడు అసలు అంచేత
నువ్వు కులం మొత్తం రాస్తే సీటు నువ్వు నీకు ఎంత యూనివర్సిటీ రాకొచ్చినా నేను ఇచ్చేది లేదన్నారు. నీవు ఇవ్వకపోయినా సరే నాలో ఎదిగేటువంటి సాహసం ఉంది, పట్టుదల ఉంది, నేను ఎదిగి చూపిస్తానన్నాను. తర్వాత ఎస్ఆర్ఆర్ కాలేజీ విజయవాడ ఎస్ఆర్ కాలేజీ, ఆ ఎస్ఆర్ కాలేజీ గవర్నమెంట్ కాలేజీలో నాకు ఇవ్వలేదు వాడు. ఆ సమయంలో మా నాన్నగారు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి లెటర్ రాశారు. సెక్యులర్ స్టేట్లో కులం ఉండడం మొత్తం ఒక వ్యక్తిగత విషయం, ఎవరు అడగడానికి వీలు లేదు. అంచేది యూనివర్సిటీ గ్రాంట్స్ పుచ్చుకుంటూ ఒక కాలేజీ వాళ్ళు కులం మొత్తం రాయన సీటు ఉన్నందుకు ఈ ఫండ్స్ గ్రాంట్స్ని రద్దు చేయాలని పెడితే వెంటనే వాళ్ళు లయలకి రాశారు, మీకు వైనాడు రద్దు చేయకూడదు మీరు గ్రాంట్స్ అని. వాళ్ళు మాకేం తెలియదండి, మేము అసలు అడగలేదండి అని తప్పించుకున్నారు. ఈ అసెంబ్లీలో పార్లమెంట్లో కూడా నా కులం మతం రాయన క్వశ్చన్స్ వచ్చాయి. మనం నిలబడితే ఒక విషయాన్ని నిలబడితే తప్పకుండా సాధిస్తాం. తర్వాత పాస్ అయ్యాను, పీయూసీ పాస్ అయ్యాను, తర్వాత మెడికల్ సీటు సంపాదించాను, అంత అయింది వేరే విషయం. ఎందరో డాక్టర్లు ఉన్నారు, చాలామంది డాక్టర్లు ఉన్నారు. డాక్టర్లు ఉన్న ఇండియన్ మెడికల్ అసోసియేషను, అది దాదాపు మోర్ దాన్ 2 lakhs మెంబర్స్ ఉంటారు. మోడర్న్ మెడిసిన్ అంటే ఎంబీబీఎస్, ఎండి, ఎంసీహెచ్ ఉన్నారా, ఇది వీళ్ళందరి యొక్క సంబంధించిన ఎంబీ అసోసియేషను. దానికి నేను జాతీయ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎలక్ట్ అయ్యాను. నాకు తెలిసినట్టుగా నాకు ముందు నాకు తర్వాత ఎవరు ఎక్కలేదు ఏకగ్రీవంగాను. కనీసం ఎలక్షన్లో నెగ్గాలంటే 2-3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. అలాంటిది నేను నామినేషన్ వేస్తే నాతో పాటు ఇంకో 15 మంది నామినేషన్ వేసారు, దేశం మొత్తం వేసా. సమరం వేసాడు తిరిగానే తక్కినందుకు విత్తురు, నేను అడగలేవారు, నేను విత్తురు అయిపోయారు. ఎందుకని అంత సమరం డబ్బా కొట్టుకోవడం కాదు ఇక్కడ చెప్పేది. మనిషికి పట్టుదల ఉంటే దేనైనా సాధిస్తాం. ఆ పట్టుదల కావాలి. మన రంగంలో మనం తప్పకుండా మన ప్రత్యేకతను చూపించుకోవాలి. మరి మనం చదువుకుంటున్నాం, మన చదువు యొక్క విలువ కేవలం అక్షర జ్ఞానం కాదండి. అక్షర జ్ఞానం ప్రతివాడు నేర్చుకుంటాడు. అక్షర జ్ఞానం పాటు మనకి మానవత్వం కావాలి. మనం మనసున్న మనుషులుగా ఎదగాలి. ఈ రోజున చూస్తున్నాను ప్రతి వాళ్ళు ఇంజనీరింగ్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, వాళ్ళ కెరీర్ డెవలప్మెంట్, నేను ఏం చేస్తాను, నేను ఎంత పైకి వెళ్తాను, ఎంత చదువుతాను, ఎంత సంపాదిస్తాను. అందులో ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు బీటెక్ అయిపోగానే నాకు ఎంత 35,000 వస్తున్నా, 50,000 వస్తున్నా, 1,00,000 వస్తున్నా, 1,50,000 వస్తున్నా, ఇదే నా పక్కవాడికి ఎంత వస్తున్నా, ఇదే. తన వరకు ఆలోచిస్తున్నాడు, తన కెరీర్ గురించి ఆలోచిస్తున్నాడు, పక్కవాడి గురించి ఆలోచించడం లేదు. ముందు మిమ్మల్ని చదివించిన తల్లిదండ్రుల గురించి ఆలోచించండి, మీ ఊరు గురించి ఆలోచించండి, మీ సమాజం గురించి ఆలోచించండి. అది ఈ రోజున చదువుకున్న వాళ్ళలో ప్రధానంగా వచ్చిన పెద్ద లోపం. దాన్ని నేను చెప్పాల్సుకున్నాను. నేను ఎంబీబీఎస్ చదవగానే ఈసీఎఫ్ ఎంజాన్ ఉండేది అమెరికా వెళ్ళడానికి. నేను ఈసీఎఫ్ ఎగ్జామినేషన్కి నేను మన ముగ్గురు చాలా గట్టిగా చదివాం. చివరికి అప్లికేషన్ మనం తెప్పించాం. నేను రాసే తప్పును వేసేవాడిని. నేను అప్లికేషన్ తెప్పించి నేను ఈసీఎఫ్ చెప్పేసి అయితే ఇంత చదువు చెప్పిన నా దేశం నేను వదులుకుని అమెరికా వైపు కూర్చుంటాను కదా అని అప్లికేషన్ నింపకుండా ఊరుకున్నాను. నేను నా చదువుకున్న నా ఊరు వాళ్ళకి నా దేశం చేయాలి. నిజంగా నేను ఇక ఉన్నందుకు నేను చాలా చేశాను, చాలా చదువుకున్న సమయం తోడ్పడుతూ వచ్చాను. అంచేత ప్రతి ఒక్కళ్ళం కూడా నాకు తన అభివృద్ధే కాకుండా పక్కవాడి గురించి తన జాతి గురించి తన దేశం గురించే చూసుకోవాల్సిన ఆలోచన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ రోజున కమ్యూనిస్ట్ గారు కులం గురించి మతం గురించి మాట. కులం మతం అనేది జాతికి పెట్టిన పెద్ద చీడ. ఈ చీడని మనం వదిలించుకోవాల్సింది. మీరు మీ అప్లికేషన్ ఫారంలో కులం మతం అని రాస్తే నిల్ అని రాయండి, నిల్ అని రాయండి చెప్తున్నాను. ఎవరైనా సరే మనం అందరం కాంటే నేషనాలిటీ ఇండియన్ అని రాయండి. కానీ కులం లేదు, మతం లేదు. ఒక పక్క మాట్లాడుతున్నాం భారతీయులంతా ఒకటేని, కులాల వారిగా, మతాల వారిగా, కులాల వారిగా, జాతుల వారిగా మనం విడిపోతున్నాం. అది మాత్రం పనికిరాదు. మానవులంతా ఒకటే, మనందరం ఒకటే. ఎప్పటికీ ఒక ఎస్టీ వాడు, నిమ్మన కులసుడు, ఒక దళితుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఐఏఎస్ ఆఫీసర్ని మామూలు జనం వాడు వీడు అది అని మాట్లాడి దౌర్భాగ్య స్థితి ఉన్న భారతదేశంలో ఉంది. ఐఏఎస్ ఆఫీసర్ని ఒక మినిస్టర్ అయినా సరే ఆ మినిస్టర్ కూడా వెనకాతలు అది ఇది అని మాట్లాడతారు. దళిత వర్గాల వాళ్ళంటే అంత ఈ రోజుకి హీన పరిస్థితి ఉంది. దాన్ని మార్చాల్సిన బాధ్యత మీ అందరి మీద. అందుకని ఆర్ సంథింగ్ స్పెషల్.
పావన నవజీవన బృందావన నిర్మాతలుగా మీరు మారాలంటే మన మైండ్ సెట్లో మార్పు రావాలి, మన మనుషులకు ఇచ్చే విలువల్లో మార్పు రావాలి, మనం అన్నింటిలో మన దేశం దీంట్లో మార్పు రావాలి. ఆ మార్పు రాకపోతే దేశం ఇలాగే ఉంటుంది. మనం ఎదుగుతాం. మీరు అందరూ అమెరికా పోవాలి, ఇంగ్లాండ్ పోవాలి, లేకపోతే ఆస్ట్రేలియా పోవాలి అని అనుకోవచ్చు. నేను జర్మనీ వెళ్ళాను, మీలాంటి యూత్ని తీసుకుని యూత్ టీంకి లీడర్గా వెళ్ళాను. బ్యాండెన్బర్గ్ స్టేట్ గవర్నరు మా యూత్ టీంకి హోస్ట్ చేశాడు. అక్కడ కూర్చోడు రాజ్భవన్లో మాకు హోస్ట్ చేసి, మీరు యు ఆర్ ఫ్రమ్ వెరీ పూర్ కంట్రీ, ఐ పిటీ యూ అన్నాడు ఆ గవర్నరు. యు ఆర్ ఫ్రమ్ వెరీ పూర్ కంట్రీ, ఐ పిటీ యూ అన్నాడు. నేను వెంటనే లేచి ఉంచున్నాను. వీ మే బి పూర్ ఎకనామికల్లీ బట్ వీఆర్ రిచ్ ఇన్ అవర్ హార్ట్. వాడు గవర్నరు. యు మే బి రిచ్. అవర్ హెరిటేజ్, అవర్ ఇండియన్ హెరిటేజ్, we are having Gautam Buddha, we preach peace, we have Mahatma Gandhi, who preach ahimsa, we have so much good heritage there. But your Germany, whenever they take the name of Germany, Hitler comes. Hitler, what is your greatness? You may have good, so much wealth, but you are a very, very bad heritage. అదండి మనకు కావాల్సింది. అంటే నోరు మూసాడు అంతే, సారీ చెప్పాడు నాకు. మనం కూడా మీరు ఎక్కడ ఏ దేశం వెళ్ళండి, మన భారతదేశాన్ని భారత జాతిని కించపరిస్తే మాత్రం ఎక్కడ ఊరుకోకండి. టీజర్ కంపెనీ కూడా అదే చెప్పారు. కులాన్ని మతాన్ని తీసుకురావద్దు, అందరూ మానవులే. అలాగే మన భారతదేశ ఔనిత్యాన్ని ఇందాడ అక్కడ మన వివేకానంద మరి చికాగో వెళ్ళి అక్కడ స్పీచ్ ఇచ్చినప్పుడు ఆయన ఒక హిందువుగా ఆయన ఇవ్వలేదు. ఆయన ఒక భారతీయ సంస్కృతి ప్రతినిధిగా మాట్లాడాడు. అంతే, ఒక కులానికి మతానికి ఆయన భారతదేశంలో ఉన్న ఈ మత జాడ్యం గురించి, ఈ కుల జాడ్యం గురించి, దారిద్ర్యం గురించి, ఈ మూఢనమ్మకాల నుంచి మాట్లాడాడు ఆయన. ఈ రోజున ఎన్ని రకాల మూఢనమ్మకాలు ఉన్నాయి మనకి. ఇప్పటికీ పెళ్లి చేసుకున్న జాతకాలు చూస్తారండి. జాతకాలు ఏంటంటే జాతకాలు, చేతి జాతకాలు. ఈ చేతులకి దీంట్లో గీతలకి విలువ ఉందా? నక్షత్రాలకు విలువ ఉందా? ఈ రాసులకు విలువ ఉందా? వర్జాల వారాలకు విలువ ఉందా? ఏమీ లేదు. అంత మనం సృష్టించుకుని వీటికి మనం దాసం అవుతున్నాం. జాతకాలు ఎవరు కూడా మీ ఇష్టపడమ్మాయి తప్పు కూడా మీ ఇష్టపడి కులం చూడదు, మతం చూడదు. ఈ రోజు విచిత్రం అంటే ఒక అమ్మాయిని ప్రేమించాలంటే నా కులమేనా, నా జాతి, నా శాఖేనా అని చూసి ప్రేమిస్తున్నారు, అబ్బాయినా అమ్మాయినా సరే. అంతకంటే నీచమైనది ఇంకోటి లేదు. మీరు ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకోండి, ఇష్టపడ్డ అబ్బాయిని పెళ్లి చేసుకోండి, అంతేకాని కులాలుగా మతాలుగా చూసేయద్దు. అలాగే జాతకాలు ఉడుకు బ్రహ్మాండమైన, మా దగ్గరికి వస్తారు పేషెంట్లు, ఎయిడ్స్ పేషెంట్లు, బ్రహ్మాండమైన జాతకం చూసేస్తారు. ఇంత చేస్తే జాతకం పేషెంట్ చేస్తారు, వాడికి హెచ్చే ఉంటుంది, వాడికి హెచ్చేది వాడు పెడతాడు, పెళ్ళానికి కూడా పుట్టే పిల్లకి హెచ్చే వస్తుంది. బ్రహ్మాండమైన జాతకం చూస్తే వాళ్ళకి ఎందుకు హెచ్చే రాలి? ఆ పిల్లకి ఎందుకు జాతకాలు, బతుకు నాశనం అవ్వాలి. హెచ్ఐవి రాకుండా ఉండాలంటే, రాకుండా అంటే ముందు పెళ్లి చేయాలంటే ఒకటి చెప్తాను, మీరు పెళ్లి చేయాలంటే చూడాల్సింది జాతకాలే కాదు, చూడాల్సింది వాడు హెచ్ఐవి సర్టిఫికెట్ ఇవ్వమంటాను నేను. ఒక అమ్మాయి కోటి కోరికలతో సంతాన జీవితం, సంసార జీవితం అడుగు పెడుతుంది, చివరికి వాడు ఎక్కడో అంటించుకొచ్చి దీనికి అంటిస్తాడు, దాని బతుకంత ఒక్కసారి సింపతి ఎంపతి అంటూ ఆ స్థానంలో ఉండి ఆలోచించండి, అమ్మాయి స్థానంలో ఎలా ఉంటుందో దాని బతుకు. అందుచేత మీరెవ్వరు కూడా ఖచ్చితంగా మీరు పావన నవజీవన బృందావన నిర్మాతలు, రాబోయిన తర దూతలు అంటున్నాను. ఈ రాబోయిన తర దూతలు మళ్ళీ పనికి రాని ఛాందస బూజు పట్టిన భావాలకు మాత్రం ప్రతినిధులు కాకండి. ఈ బూజు పట్టిన భావాలు మాత్రం ప్రతినిధులు కాకండి. మీరు కొత్తగా ఆలోచించండి. కొత్త నీరు రావాలి, కొత్త భావాలు కావాలి, కొత్త రక్తం రావాలి, కొత్త వరవడి కావాలి. అప్పుడే మన సమాజం పడుతుంది. మీరు కేవలం మీ ఒక్కడే ఎదిగితే మాత్రం సరిపోదు. మా గంపనాథ్ ఆయన పర్సనల్ డెవలప్మెంట్ చెబితే ఆయన కేవలం మీ చదువుకుంటాం, నీ స్కిల్ డెవలప్మెంట్ అని ఒకటే చెప్పడైనా. మనిషి ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్తాడు గంపనాథ్ సార్. ఆల్రౌండ్ పర్సనాలిటీ చెప్తారు. ఆల్రౌండ్ పర్సనాలిటీ అంటే ఏదో పాస్ మార్కులు ర్యాంకులు కాదు, మనిషి యొక్క మనస్తత్వంలో, మనిషి యొక్క వ్యక్తిత్వంలో, వికాసంలో అది కావాలి. అంచేత మీరందరూ కూడా మీ ఆలోచనలను మార్చుకోండి. మానవత్వం గల మనుషులుగా వ్యవహరించండి, మానవత్వం గల మనుషులుగా ఉండండి. మీరు ఈ సమాజాన్ని, భారతదేశం ఈ రోజున భారతదేశాన్ని పట్టిన భారతదేశం పెద్ద సమస్య ఏంటంటే, ఈరోజు పెద్ద సమస్య జనాభా పెరుగుదల కాదు,
ఈ రోజున పెద్ద సమస్య నిరుద్యోగం కాదు, ఈ రోజున పెద్ద సమస్య నిరక్షరాస్యత కాదు, ఈ రోజున పెద్ద సమస్య అవినీతి. ఈ అవినీతి నిరోధంలో మీరందరూ కూడా నిరోధులు భాగస్వాములు కావండి. అంతేగాని ఎవరు తినలేదండి, వాడు తిన్నాడు వీడు తిన్నాడు వీడు తింటే తప్పేంటండి? ఇది ఈ రోజున మన మనస్తత్వం. వాడు తినలేదా వీడు తినలేదా, ఎవరు తింటలేదు వీడు తింటే నాకు పెడతారంటారు. జేవులు కూడా ఒకటి వచ్చి జేవు కొట్టేస్తాడు, జేవు కొట్టేస్తే మీరు ఊరుకుంటారా? ఎంతమంది జేవు కొట్టాడు వీడిని ఎందుకు కొడతారు వదిలిండి అని అంటారు మీరు అనరే? ఎంతమంది జేవు కొట్టేవాళ్ళు లేరు, ఈ జేవు కొట్టేవాడిని పట్టుకుంటా కొడతారా అని అంటారు అనరు కదా. ఎవడు దొరికిన వాడిని తప్పకుండా అవినీతి చేయాలి. అప్పుడే మన భారత ఈ సమాజం మనకున్న మూఢనమ్మకాలు మన సమాజ ప్రగతికి అవరోధం, మోక్షం సమాజ ప్రగతికి అవరోధం గుర్తుంచుకోండి. ఈ మోక్షాన్ని నిర్మించాలి, ఈ మూఢనమ్మకాలు తొలగించాలి, మనిషి ఎదగాలి, మనిషి గౌరవం కావాలి. అప్పుడే ముందుకెళ్తాం, అప్పుడే మా చదువు సార్థకత, అప్పుడే యండమూరి వీరేంద్ర గంపనాగేశ్వర గారిని బివి పట్టారావు గారు ఇచ్చిన పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇచ్చిన శిక్షణ మిమ్మల్ని అసలైన మంచి మనిషిగా తయారు చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ది క్వశ్చన్స్, మీరు సెక్సాలజీ చేయడానికి గల కారణం ఏంటి? మీకు ఇంత పేరు రావడానికి గల కారణం వెనక రహస్యం ఏంటి? పేరు వచ్చిందో నాకు తెలియదు కానీ సెక్సాలజీ చేయడం కంటే నేను ప్రాక్టీస్ మొదలెట్టగానే మాకు లయోలా కాలేజీ స్టూడెంట్ అక్కడ ఉండే, నేను ఒక్కనే డాక్టర్ ఉండే దగ్గరలో. కాలేజీ వచ్చి ప్రతి కుర్రోళ్ళని సాయంత్రం 5 కల్లా వచ్చేసాడు గుంపులుగా వచ్చేసేసి వాళ్ళందరూ ఒకటి నాకు అంగం చెందండి, లేకపోతే నాకు వీర్యం పోతానండి, నాకు నమ్మకం భయం వేస్తానండి, నేను పెళ్లి పనికొస్తానండి, ఇవన్నీ అడుగుతునేవాళ్ళు. నేను చాలా యూత్ చాలా ఇదిగా ఉండేవాడిని. నేను ఒక పెళ్లికి వెళ్ళాను, ఓ రోజున పెద్ద ఘనంగా పెళ్లి చేశారు. వెళ్ళి రాత్రి పెళ్లికి వెళ్ళాను. రెండో రోజున ఏ పెళ్లికి వెళ్ళాను ఆ పెళ్లి సంవత్సరం 50 మంది రైన్ హాస్పిటల్ వచ్చారు. ఏమిటేనన్నా, రాత్రి మీరు ఎవరికైతే ఆశీస్సులు ఇచ్చారో వాడు పనికిరాని వ్యధండి, వాడు ఇంపార్టెంట్ నప్పుసుకురండి, ఇవాళ మా ఇంట్లో భోజనాలు లేవు, ఇంట్లో అసలు ఏం లేవని అన్నారు. ఏమిటాయి అంటే ఏం లేదు. నేను హస్తప్రయోగం చేశాను కానీ నప్పుసులు అయిపోయాను, నాకు ఇదేసింది. అందుచేత నేను భయం వేసి భయం నేను చేయలేకపోయినాడు. వాడు కూర్చోడు కౌన్సిలింగ్ చేస్తే ఎవరైతే మొదటి రాత్రి అట్టర్ ఫెయిల్యూరో రెండో రోజు విరగదీశాడు. అక్కడి నుంచి అనిపించింది మనిషిలోని అపోహలు అజ్ఞానం మనిషిని ఎంత పనికి రాకుండా చేస్తాయి. నువ్వు అందుకనే నెగిటివ్ థాట్స్ ఉంటే నెగిటివ్గా ఉంటాయి, పాజిటివ్ థాట్స్ ఉంటే పాజిటివ్గా రియాక్ట్ అవుతాం. అంతే అక్కడి నుంచి నో యూ వాంట్ ఇట్, యు నో ఇట్ అని అక్కడి నుంచి దాని గురించి చాలా తరువాత చేశాను. మేము చదువుతున్న రోజులోనే ఒకరోజు మా మెడిసిన్ ప్రొఫెసర్ గారు వచ్చి కొద్ది లేట్కి వచ్చి ఆ క్లినిక్స్కి వచ్చి నేను ఎందుకు లేట్కి వచ్చాను తెలుసా అని అడిగారు. అడిగితే ఏమండి ఎవరో పేషెంట్ చూస్తారో అన్న. లేదు, ఒకడు ఐఏఎస్ ఆఫీసర్ వచ్చాడు, వాడు ఐఏఎస్ చదివాడు, కానీ వాడు చెప్తున్నాయంటే నాకు స్వప్నస్కల్లాలు అవుతున్నాయి, నా ఇంకా పెళ్లి కాలేదు, రేపు ఒకవేళ పెళ్ళి అయితే నేను పెళ్లి పనికొస్తానా పనికిరా అని అడిగాడు. రిచర్డ్ సెమన్ పనికిరాని వీర్యం గురించి ఐఏఎస్ చదివాడు కానీ వాడికి జ్ఞానం లేదు, వాడు ఎందుకై వాడి పనికొస్తాడని అది చెప్పాడు. అప్పటి నుంచి నా బుర్రలో తిరుగుతూనే మా ప్రొఫెసర్ నిజంగా ఇంత అజ్ఞానం ఉందే ఇలాంటి వాళ్ళని చెప్పాను. అప్పటి నుంచి నేను చాలా తరోగా అన్నీ సెక్సాలజీకి సంబంధించిన ఎన్ని పుస్తకాలు అన్నీ చదివాను. మాస్టర్ జాన్సన్స్ గురించి కానివ్వండి, హ్యావ్లీ గిల్లిస్ కానివ్వండి, అసలు చదవందంటూ లేదు, త్వరగా చదివి దాని మీద నేను దాన్ని చేశాను. ఇంకా మీకు తెలుసు, స్వాతి తెలుసు, ఆంధ్రజ్యోతి తెలుసు. ఈరోజు ఇప్పుడు సివిఆర్ హెల్త్ ఛానల్లో ఎవ్రీడే 10 గంటలకి నా ప్రతిరోజు ఒక అరగంట ప్రోగ్రాం వస్తుంది. సివిఆర్ చూడండి, సివిఆర్ హెల్త్ ఛానల్లో ఎవ్రీడే రాత్రి 10కి సెక్సెస్ అని వస్తుంది. చాలా అవసరం, ప్రివీర్ బెడ్ షుడ్ నో. నాకు రాత్రిపూట ఐఎమ్ రిలీజింగ్ స్పెర్మ్ ఇన్ ద నైట్స్ ఇన్ మై డ్రీమ్స్, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ టు మై హెల్త్? ఇప్పుడే చెప్పారు కదండి, శీఘ్రస్కలనం వల్ల ఏలో వీర్యం పడడం నష్టాలు, వీర్యం ఏం లేదండి, వీర్యం అసలు నథింగ్ అనమాట. ఏమాత్రం మనకి జువాలజీ చదువుతాం, బాటనీ చదువుతాం, జువాలజీ రీప్రొడక్షన్ చదువుతాం, ర్యాట్ గురించి ర్యాబిట్ గురించి. మన రీప్రొడక్షన్ మనకేం తెలియదు. ర్యాబిట్స్కి వచ్చి హైడ్రా గురించి ఎంబీబీఎస్ గురించి చదువుతాం, రీప్రొడక్షన్ మన గురించి మనకేం తెలియదు. మనకు వీర్యం అంటే ఏంటో ఇంత లేదు, వీర్యం ఏం లేదండి. టెస్టికల్స్ నుంచి వీరికణాలు తయారవుతాయి, అది కేవలం గర్భధారణకు వస్తాయి. అది బయటకు నెట్టడం కోసమో సెమినోస్కల్స్లోనూ ప్రోస్టేట్లోనూ ఒక సెక్రెషన్ ఉంటుంది, అది బయటకు నెడుతుంది కలిసి. అంతకు మించి వీర్యం లేరు. ఏదో మన తిన్నాహారం చాలా సారవంత పదార్థం వీర్య కింద మారుతుంది, 60 రక్తబొట్లు ఒక వీర్య బొట్టు కింద మారుతుంది. ఇవన్నీ బొట్టి థ్రాష్. ఆ రక్తం వీర్యం కింద మారదు, తిన్న సారవంతాహారం వీర్యం కింద మారదు. వీర్యం ఏమాత్రం గంగాళాల కొద్ది వీర్యం పోయినా మనిషి నీసపడ్డు. వీర్యం పోతేనే మనిషి నీసపడేట్లయితే పెళ్ళైన వాళ్ళందరూ నీసపడిపోతున్నాయి.
కానీ పెళ్ళైన వాళ్ళు చూస్తే, మీరు ఇప్పుడు పెళ్లి కాదు చూస్తే చాలు మీలో, రేపు పెళ్ళయ్యాక చూడండి, ఇవాళ మీరు 50 కేజీలు ఉంటే పెళ్ళయ్యాక మీరు 80 కేజీలు అవుతారు. ఎందుకయ్యారు? శుభ్రం తిండి తింటారు, టెన్షన్స్ లేవు, తిండి వంట పట్టింది అంటే. నిజంగా మీరు పెళ్ళి అయ్యకపోతే నీరసించిపోవాలి కదా, నీరసించిపోరు. As you are against caste system, why don't you suggest to government to ban the caste system? ఇది చాలా అవసరం. నేను మొన్న కూడా అంబేద్కర్ జయంతి చూశాను. ఫస్ట్ చేయాల్సినంటే సేమ్ క్యాస్ట్లో మ్యారేజ్ని బ్యాన్ చేయాలని చెప్పాను. సేమ్ క్యాస్ట్, గీతారెడ్డి గారు వీళ్ళందరూ మేము మినిస్టర్స్ ఉన్నారు, సేమ్. గీతారెడ్డి గారేమో నేను మా అమ్మది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, నేనేమో రెడ్డిని చేసుకున్నాను, నాదంతా చెప్పులు వచ్చారు. మీలాంటి వాళ్ళందరూ చేయాల్సిన అంటే సేమ్ క్యాస్ట్లో మ్యారేజ్ బ్యాన్ చేయాలి. లేకపోతే మీరు రిజిస్టర్ చేయం. మ్యారేజ్ రిజిస్టర్ చేయాలన్నారు కదా, మీరు అమెరికా వెళ్ళాలన్నా ఇంగ్లాండ్ వెళ్ళాలి, మ్యారేజ్ రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ చేయం. ఏమవుతారు? ఎక్కడ చచ్చాడు ఇండియాలో ఉండాలి చేస్తుంది. ఇక ఆ కులాన్ని నమ్ముకున్నాడు ఇండియాలో ఉండి కూర్చోదు. ఈ మురికి కోపంలోనే, ఈ కులాల మధ్య ఆ రొచ్చులోనే ఉండాలి. అంచేత ఎప్పుడు ఎవడైతే సేమ్ కష్ట చేసుకోవడం అప్పుడే మా సమాజం బాగుపడుతుంది. ఈ మేనరికాల గురించి చెప్పండి. మేనరికల్ మ్యారేజెస్, మేనరికాల్ అనేది సైంటిఫిక్గా రాంగ్. సైంటిఫిక్గా ఎందుకంటే వంశపారంపర్యంగా జీన్స్ వస్తుంటాయి, రెసిసివ్ జీన్స్, డామినెంట్ జీన్స్ అని. రెసిసివ్ జీన్స్ ఏంటంటే 2 రెసిసివ్ జీన్స్ కలిస్తేనే అది ఎక్స్పోజ్ అవుతుంది దాని లక్షణాలు, లేకపోతే అవు. మేనరికాల్ చేసినప్పుడు అక్కలో ఉన్న జీను తమ్ముళ్ళలో ఉంటుంది, అక్క కూతురులో ఉంటుంది. తమ్ముడు అక్క కూతురు చేసుకుంటే ఈ అక్కలో ఉన్న రిసిసివ్ జీను ఈ తమ్ముళ్ళలో రిసిసివ్ కలిసి పుట్టే పిల్లలకి రకరకాలంటి అంగవైకల్యాలు కానివ్వండి, జబ్బులు కానివ్వండి, గుండె జబ్బులు కానివ్వండి, వేదన కానీ రావచ్చు. అవుట్ సైడ్ మ్యారేజ్ చేసుకుంటేనేమో ప్రతి 10,000 మందిలో ఒక్కళ్ళకి వచ్చేటి డిఫెక్టు అంటే జీన్స్ ద్వారా, రెసిసివ్ జీన్స్ ద్వారా ప్రతి 10,000 మందిలో వచ్చే డిఫెక్టు మేనరికాల్ చేసుకుంటే ప్రతి 25 మందిలో ఒకరికి వస్తుంది. నా భార్య శారీరకంగా నాకు సుఖం ఇవ్వటం లేదు కాబట్టి నేను కేవలం శారీరక సుఖం కోసం ఇంకో స్త్రీని ఆశ్రయించి నా భార్యతో ప్రేమగా ఉండొచ్చా? నా భార్య అన్ని విధాలా బాగుంది కానీ శారీరక సుఖం ఇవ్వటం లేదు కాబట్టి ఇంకొక స్త్రీతో శారీరక సుఖం పొందుతూ నా భార్యతో సుఖంగా ఉండొచ్చా మానసికంగా? మరి అలా భార్య ఈయనతో సరిగా ఉండట్లేదు కనుక ఈయన ఇంకోటితో ఉండి భార్యతో ఊరికే సంసారించిన గడపొచ్చా అని అంటున్నాడు. మరి ఆ భార్య ఇంకోటితో గడుపుతూ ఉంటే ఈయన యాక్సెప్ట్ చేసేట్లయితే ఆవిడ ఇంకోటి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఈయన ఊరుకున్నట్లయితే ఆయన చేయొచ్చు. నా జీవితంలో నా భార్య తప్ప వేరే స్త్రీ లేకుండా ఉండాలంటే నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. చాలా ఫెయిత్ఫుల్గా ఉండాలి. ఫెయిత్ఫుల్గా అంటే నిజంగా మనసు అబద్ధాలు చెప్పకుండా తన కన్సర్న్గా, ఎక్కువ కన్సర్న్గా ఉండాలండి. పట్టించుకోరు భార్య గురించి, భర్త పట్టించుకోడు, ఏమే వస్తాయి అంటుంటాడు, దానికి ఏదో చాలా నీచంగా చూస్తుంటాడు, చాలా ఇదిగా ఉంటారు. భార్య అంటే ఆడదంటే లోకువ, అంతకంటే ఇంకోటి లేదు, లోకు చూస్తాడు. అలా కాకుండా భార్యను ఫ్రెండ్ లాగా సహధర్మచారిణిగా చూసుకుని అలా చేస్తే చక్కగానే ఉంటుంది. ఏం చేయాలంటే ముందు ఫెయిత్ఫుల్గా ఉండడం నేర్చుకోవాలి. అది చాలా అవసరం. ఫెయిత్ఫుల్గా ఉన్నప్పుడే వాళ్ళ సంసార జీవితం బాగుంటుంది. దొంగతాటి వ్యవహారాలు జరిగితే మాత్రం ఆ సంసారం ఎప్పుడు కూడా కప్పలటెక్కడే ఉంటుంది. ఇది చాలా యూస్ఫుల్ క్వశ్చన్ అండి. దిస్ బాయ్స్ ఏజ్ ఇస్ 28 years, వైఫ్స్ ఏజ్ ఇస్ 25, మ్యారేజ్ 1 year అయిందంట. ఇంకా మేము ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వలేదు కాబట్టి ఇంకో 2 years మేము ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటే తర్వాత 30th yearలో నాకు పిల్లలు పుడితే రిపర్కేషన్స్ ఏమైనా వస్తాయా? స్త్రీలకి 18 సంవత్సరాల వయసు నుంచి 35 సంవత్సరాల వరకు మంచి ఫెర్టిలిటీ ఉండే టైం. ఎవరైనా సరే, ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్నారండి, ఇంకోటి చేయండి, ఏ ఎగ్జిక్యూటివ్ జాబ్ చేయండి, ఆడవాళ్ళు 18 సంవత్సరాల వయసు నుంచి అంటే పెళ్లి చేసుకోవడానికి గవర్నమెంట్ ఇచ్చే చట్టబద్ధంగా వచ్చిన వయసు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపే పిల్లల్ని కనేయాలి. 30 సంవత్సరాల తర్వాత స్త్రీలలో వాళ్ళ అన్నంలో కొన్ని జెనెటిక్ డిఫెక్ట్స్ వస్తాయి. అలాగే ఇతరత్తా కూడా గైనిక్ కంప్లైంట్స్ వస్తాయి. అవన్నీ రాకుండా ఉండాలంటే బెస్ట్ టైము 18 years నుంచి 35 years అప్పుడు కనాలి. అంతేగాని ఇప్పుడు వీళ్ళు 30 ఉన్నారు కనుక వెంటనే కన్నా అవసరం. కానీ ఇంకా పోస్ట్పోన్ చేసినట్టయితే పుట్టే పిల్లలకి, అందులోనూ ఆ లేడీకి 40 సంవత్సరాల తర్వాత గర్భం తలిస్తే మాత్రం డౌన్ సిండ్రోమ్ అని పిల్లలు పుట్టే అవకాశం ఉంది. డౌన్ సిండ్రోమ్ అంటే మెంటల్లీ రిటార్డ్, గుండె జబ్బు ఉంటుంది, ఈ మెడ ఇక్కడ అంటుకుపోయి, తల ఇక్కడ అంటుకుపోయి ఉంటుంది,
అని కంటాల పట్టుతూ ఉండదు, రకరకాల అవలక్షణాలు ఉంటాయి. అంచేత లేడీస్ పిల్లల్ని కనాలంటే మాత్రం 30 సంవత్సరాలు పూర్తి అయిపోవాల్సిందే, తర్వాత కాదు. అని ఈ రోజున అందరూ పెళ్ళిళ్ళు చాలా లేట్గా చేసుకుంటున్నారు. ఎంత లేట్గా చేసినా పిల్లలు మాత్రం పూర్తి చేయాలి. ఇది చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ అండి. సెక్స్ నుంచి ప్రేమ పుడుతుందా, ప్రేమ నుంచి సెక్స్ పుడుతుందా? సెక్స్ నుంచి కావాలి. సెక్స్ అనేది మన పుట్టిన నుంచి మనలో ఉంటుంది. ఫ్రాయిడ్ థియరీ ప్రకారం అయితే చిన్నపిల్లలు నుంచుని ఇలా పాస్ పోసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. అంటే పాస్ పోయడంలో కూడా ఒక రకంగా లైంగిక తృప్తి పొందుతారు. విరోచనం ఇలా విడుదలిస్తూ కూడా వాడు ఎంజాయ్ చేస్తుంటాడు. ఫ్రాయిడ్ థియరీ ప్రకారంగా చిన్నప్పటి నుంచి సెక్స్ ఉంటుంది ఇన్హెరెంట్గా. కామం అనేది మన ఆలోచనకు సంబంధించింది, ఒక అట్రాక్షన్, రొమాంటిక్ అట్రాక్షన్ కామం. ఈ సెక్స్లో పిల్లల్లో ఉండే దాంట్లో సెక్స్ ప్లెజర్ ఊరికి వాళ్ళ ఆర్గన్ ఫిజికల్గా. ఇక్కడ కామం అనేది ఆపోజిట్ పార్ట్ మీద ఉన్నటువంటి అట్రాక్షన్. ఆ అట్రాక్షన్ సెక్స్లోంచి చివరికి మనం ఏం చెప్పాలంటే ముందే సెక్స్ ఉంటుంది కనుక, ముందే జెనిటాలియా ఉంటాయి కనుక ముందు దాంట్లోంచే చివరికి కామం పుట్టింది. వాటి వల్ల కామం పుట్టింది. మన మెదడు దానికి ముఖ్యంగా సెంటరు. మెదడులోంచి మనకు ఆలోచన మొదలవుతుంది. కులం మతం లేదన్నారు, మరి అక్క బావ అన్న చెల్లి ఇవి కూడా పోతే బాగుంటుంది కదా ప్రపంచం. అవి పోవాల్సిన అవసరం ఉందండి. మన తోబుడ అందరూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటున్నాం అందరినీ. వీళ్ళందరినీ అన్నప్పుడు మన వాళ్ళని బ్రదర్స్ సిస్టర్ తప్పే ఉందండి. మన వీళ్ళందరూ ఒకరు బ్రదర్స్ సిస్టర్ తప్పేం లేదు. అంచేత అది తీసేసిన అవసరం లేదు. ఆత్మీయ బంధాలు, ఆత్మబంధాలు ఉండాలి. మనిషి ఎమోషనల్ యానిమల్, ఎమోషనల్ పర్సన్. ఎమోషన్స్ ప్రతివాడికి ఉండాలి. మనకు అమ్మ అంటే ఎందుకు ప్రేమ, అక్క అంటే ఎందుకు ప్రేమ, పిల్లంటే ఎందుకు ప్రేమ, ఆ ఎమోషనల్ బంధాలు. అలాగే తోబుట్టులు అంటే ఎమోషనల్ అలా ఉండాలి. ఉండకపోతే మనకు ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ లేకపోతే అసలు మనం ఒక మనుషులుగా బతకలేం. ఇప్పుడు ఎవరన్నా మర్డర్స్ చేస్తున్నారన్నా, ఇంకోటి చంపుతున్నారన్నా, అమ్మాయిల మీద అత్యాచారాలు చేస్తున్నారన్నా, వాడు మృగాలుగా వ్యవహరిస్తున్నారన్నా, వాడు ఎమోషనల్ ఫీలింగ్స్ లేవు. మృగాల్లోనైనా కొద్దిగా ఉందేమో ఎమోషనల్. అంచేత ఎమోషనల్ ఫీలింగ్స్ ఉండాలంటే తప్పకుండా మన తోబుట్టుల మీద వాడు అక్క బావ చెల్లి అన్ని ఉండాల్సిందే. ఉన్నప్పుడే మనకు ఆ ఎమోషనల్ ఫీలింగ్స్తో అసలైన మనుషులుగా మనం ఉంటాం. థ్యాంక్ యూ. ఇది చాలా మంచి ప్రశ్న అండి. వాట్ ఆర్ ది సైంటిఫికల్లీ ప్రూవెన్ బెనిఫిట్స్ ఆఫ్ బ్రహ్మచర్య? ఈజ్ ఇట్ ట్రూ దట్ బై ప్రాక్టీసింగ్ బ్రహ్మచర్య సెక్చువల్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్స్ టు మెంటల్ అండ్ ఫిజికల్ ఎనర్జీ? ఒట్టి త్రాష్ అండి. బ్రహ్మచర్యం వల్ల ఆయుష్ పెరగడం కానీ ఆరోగ్యం కానీ పని మీద లగ్నత ఉండి నేను పెళ్లి చేసుకుంటే నా భార్య పిల్లలు ఉంటే నేను పని చేయలేను, నువ్వు సైంటిస్ట్ని లేదు ఇంకో మత ప్రబోధకుడిని, నేను ఈ పని మీద డైవర్షన్ వస్తున్నాను అనుకుని వాడు పెళ్లి చేసుకోకుండా ఉంటూ ఉండొచ్చు. కానీ బ్రహ్మచర్యంలో ఆరోగ్యం ఆయుష్ పెరుగుతుందని చెప్పేది ఒట్టి త్రాష్. ఏం లేదు దాంట్లో. ఎవరు బ్రహ్మచర్యం ఇంకా చెప్పాలంటే పెళ్లి చేసుకుని భార్యతో ఉంటూ వాడు చేస్తేనే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి వాడికైనా సరే సెక్షువల్ ఫీలింగ్స్ వస్తాయి. దాన్ని అణుచుకుంటే టెన్షన్స్ పెరుగుతాయి. మీరు చూశారు మన స్వామీజీలు అందరూ ఎలాంటిది వాడు బ్రహ్మచార్యం చేస్తూ స్వామీజీ పెట్టి గడ్డ పెట్టుకుని ఎన్ని రాసలీలు నడుపుతున్నారు. ఎందుకు ఆ బ్రహ్మచర్యం, దేనికి ఆ బ్రహ్మచర్యం? ఆ రాసలీలకి. అంచేత బ్రహ్మచర్యం వల్ల ఒరిగేది ఏం లేదు మనకు. అందులో బ్రహ్మచర్యం మీకు ఎంతంటే బ్రహ్మచర్యం పాడడం వల్ల మనిషికి ఏం లేదు. ఇంకా పైగా ఇప్పుడు మనకు హార్ట్ అటాక్ వస్తుందండి. హార్ట్ అటాక్ వచ్చిన సెక్స్లో పాల్గొని దూరంగా ఉన్నట్లయితే ఎవడు బైపాస్ చేసుకుంటాడు. అమ్మో మళ్ళీ నా హార్ట్ అటాక్ వచ్చిన బైపాస్ చేసి కూర్చుంటే, సెక్స్లో పాల్గొని కూర్చుంటే వాడికి మళ్ళీ హార్ట్ అటాక్ రావడం అవకాశం ఉంది. కానీ హార్ట్ అటాక్ వచ్చి బైపాస్ చేయించుకుని వాడు 3 నెలల నుంచి ఎవరైతే సెక్స్లో పాల్గొంటాడో మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే సెక్షువల్ ఫీలింగ్స్ని అణుచుకుంటూ ఉంటే టెన్షన్ పెరుగుతుంది. ఆ టెన్షన్ మరొక హార్ట్ అటాక్ కారణం అవుతుంది. అంచేత టెన్షన్ సెక్స్లో పాల్గొంటే మంచి రిలీఫ్ వస్తుంది. సెక్స్ దూరంగా ఉంటే టెన్షన్ పెరుగుతుంది. మీ యవ్వన రహస్యం ఏమిటి? మీ ఈ వయసులో ఇంత యవ్వనంలో ఉండటానికి కారణం సెక్సేనా? అంతేనండి. అంతే. ఈనాటి యువత అమ్మాయిల ఆకర్షణలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? అమ్మాయిల ఆకర్షణ ఏంటి? అమ్మాయిలు అబ్బాయిల ఆకర్షణ, అబ్బాయిలు అమ్మాయి ఆకర్షణ పడతారు. ఏం ఒక అబ్బాయిలు ఎందుకు అనాలి? అమ్మాయిలు కూడా పడతారు. అమ్మాయిలకి ఆ కొద్దిగా సైలెంట్, వీళ్ళకి కొద్ది. అందుకే ఒకటి ఉంది, థింక్ అండ్ టాక్ మోర్ అబౌట్ సెక్స్, బట్ ఉమెన్ డిజైర్స్ మోర్ సెక్స్.
అబ్బాయిలు సెక్స్ గురించి ఊరికి మాట్లాడతారట, ఊరికి ఆలోచిస్తారట. అమ్మాయిలు మాత్రం సెక్స్ కావాలి డిజైర్ కోరిక పుడుతున్నట్టు వాళ్ళకి. అది సైకాలజీలో ఉంది. అంచేత అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా ఒకవేళ ఒక యుక్త వయసు వచ్చినండి, యుక్త వయసు వచ్చాక ఒక అందమైన అమ్మాయి కనబడితే ఒక అబ్బాయి చూడలేదు అనుకోండి, లేదా ఒక అమ్మాయి చాలా బాగుంది అనుకోలేదు అనుకోండి, వాడికి మెంటల్ రిటార్డేషన్ ఉంది, వాడు పనికిరాని చవట. అలాగే ఓ అమ్మాయి ఉంది, ఒక అందమైన అబ్బాయి కనబడితే అబ్బా చాకులాగా ఉన్నాడే అని అనుకోకపోతే ఆ అమ్మాయికి బ్రెయిన్ సరిగ్గా లేదనమాట, మెంటల్ రిటార్డేషన్. మరి ఆ యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి ఆడవాళ్ళకి మగవాళ్ళ మీద, మగవాళ్ళ మీద ఆడవాళ్ళ మీద ఆకర్షణ ఉండాలి. ఉండకపోతే అది ఒక డిసీజ్, ఒక డిఫెక్ట్ అంటారు అనమాట. కానీ మన కొన్ని నియమాలు ఉంటాయి, నిబంధనలు ఉంటాయి, కంట్రోల్ మొదలు ఉంచుకోవాలి. అంతేగాని ఓవర్గమని కాదు. కానీ ఆ ఫీలింగ్స్ మనకు ఉండి తీరాలి. లేకపోతే సంథింగ్ డిఫెక్ట్ ఇస్ దేర్. హార్మోన్ డిఫెక్ట్ ఉంది, థైరాయిడ్ డిఫెక్ట్ ఉంది. ఎవరికైనా సెక్షువల్ ఫీలింగ్స్ లేవు అంటే, డిజైర్ లేదంటే, లిబిడో లేదంటే, సెక్స్ కోరిక లేవంటే ఖచ్చితంగా వాళ్ళ హార్మోన్ డిఫెక్ట్ ఉంటుంది, లేదా థైరాయిడ్ డిఫెక్ట్ ఉంటుంది, లేకపోతే ఇంకోదైనా ఉండి సెక్స్ హార్మోన్ డిఫెక్ట్ ఉంటుంది. ఏదో ఒకటి ఉంటుంది, ఉండకుండా ఉండదు. అంచేత లేకపోతే ఏదో ఎక్కడో బ్రెయిన్లో డిఫెక్ట్ ఉంది. అంచేత ఉండాలి, కానీ కంట్రోల్ ఉండాలి. మాస్టర్ మీరు అన్నారు ఒక అబ్బాయిని చూసి అబ్బాయి చాకులో ఉన్నాడు అనుకోకపోతే ఆ అమ్మాయిలో ఏదో డిఫెక్ట్ ఉందని చెప్పి. ఖచ్చితంగా పెళ్ళైన తర్వాత కూడా పక్కింటి ఆయన చాకులో ఉన్నాడు అని కంట్రోల్ చేసుకుంటే పర్లేదు అనుకోవచ్చు. దానికి తప్పేంటి అనుకోవచ్చు. పక్కింటి అమ్మాయి పక్కింటి ఆవిడ చాలా బాగుంది అని అనుకోవడం తప్పులేదు. అనుకోవాలి, అనుకోకపోతేనే ఫాల్ట్ ఉంది. నా జీవితంలో నాకే చెడు అలవాటు లేదు. ఒకే ఒక చెడు అలవాటు బయట అమ్మాయిలతో తిరగటం. నా భార్య పిల్లల మీద ప్రమాణం చేసి కూడా నేను దీన్ని మానుకోలేకపోతున్నాను. నాకు పరిష్కారం చెప్పండి. ప్రతి మనిషిలోనూ 3 రకాల ఫీలింగ్స్, ఇట్, ఈగో, సూపర్ ఈగో అని. ఇట్ ఫీలింగ్ ఉన్నాడంటే లెట్ మీ ఎంజాయ్. ఆ ఇట్ అనే మనసుతో లెట్ మీ ఎంజాయ్. లేదు ఇవన్నీ రూల్స్ రెగ్యులేషన్స్ ఈ సాంప్రదాయానికి అనవసరం. ఒకటే జీవితం, కావో పివో మౌజడవో నేను అందజేస్తాను అని అనుకుని ఉండేది ఒకళ్ళు ఉన్నారు. ఇట్ అనే మెంటాలిటీ మనిషి నాకు చేస్తుంది. ఈగో జస్ట్ చూస్తూ ఎంజాయ్ చేయి, మరి ఎందుకు గొడవ, కొద్ది వయామిడిపో అని చెప్పి ఈగో అనేది. సూపర్ ఈగో, నో ముట్టుకోకూడదు, అసలు ఆడదాని ముఖం చూడకూడదు, చీ ఆడదానికి చూస్తే నువ్వు ఎంత పనికిరైపోతావు, అప్పయిపోతావు అని, లేదా మగవాడకు చూడకూడదు అని చెప్పేసి ఎంతో రిలీజియస్గా ఉండే మనిషి 3 రకాల మనస్తత్వాలు ఉంటాయి. ఇప్పుడు ఈయన ఇట్ మెంటాలిటీ అనమాట. అమ్మాయి ఉండే భార్యతో ఎన్ని ప్రమాణాలు చేసినా తిరుగుతున్నాడు. ఆ ఇట్ అనే మనస్తత్వం అతను డామినేట్ చేస్తుంది. కానీ ఆ ఇట్ మనస్తత్వాన్ని అతను కంట్రోల్ చేసుకో. ప్రతిదాన్ని మనం కంట్రోల్ చేసి అది కూడా గుర్తుంచుకోవాలి. దేన్నైనా మనం కంట్రోల్ చేయగలం. మహాత్మా గాంధీ గారు తన పక్కన ఒక వయసులో ఉన్న అమ్మాయిని పక్కన పడుకోబెట్టుకుని చలనం లేకుండా మనసు కొండిస్తాడు. దేనైనా నేను చేసుకోగలను అంటే మనసుకి అంత పవర్ ఉంది, మైండ్కి అంత పవర్ ఉందని. ఆరగానే ఎవడైనా దేన్నైనా కంట్రోల్ చేసుకోగలడు. ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్లో మా గంప నాగేశ్వరరావు చెప్పనండి, యన్నమూరి వినాయక్ చెప్పండి, ఎవరు చెప్పనండి, మైండ్ పవర్ ఎంత గ్రేటో. ఎనీథింగ్ యూ కెన్ అచీవ్. ఆ అచీవ్ చేయడం కోసం మనం సెక్స్ని కూడా చేయొచ్చు. ఇందాక ఒకళ్ళు అడిగారండి నన్ను రాగానే, మన సెక్స్ యొక్క పవర్ని, ఆ రకమైన యాటిట్యూడ్ని, దాన్ని ఎందుకు మన డెవలప్మెంట్ ఉపయోగించకూడదని. సెక్స్కి సపరేట్గా ఏదో పవర్ అంటే లేదు, దానికి మామూలుగా న్యాచురల్గా ఉండేదేను. ఎందుకంటే మన యాటిట్యూడ్ మార్చుకోవాలి, మన లక్ష్యం, మనకు ఒక గోల్ పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఒక గోల్ని మనం గట్టిగా పెట్టుకుంటామో ఇవన్నీ సెకండరీ అయిపోతాయి. మన మన లక్ష్యం ఏమిటి అనేది. అందుకని మీరందరూ చాలా స్మార్ట్ అంటాం. దేంట్లో స్మార్ట్? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మాయిలు అబ్బాయిలు చాలా స్మార్ట్గా ఉన్నారు కాదండి. కొద్దిగా కాలర్ ఎగరేయండి. స్మార్ట్ అంటే మీకు ఒక స్పెసిఫిక్ లక్ష్యం ఉంది. ఈ 12 రోజులు స్మార్ట్ అంటే ఎస్ ఇది స్పెసిఫిక్ గోల్ ఉంది, మెజరబుల్ గోల్ ఉంది, అచీవబుల్ గోల్ ఉంది, మీకు రియలిస్టిక్ గోల్ ఉంది, టైం బౌండ్ గోల్ ఉంది. దాంతో మీరు అందరూ అదే స్మార్ట్ అంటే. అలాగే మనం గోల్స్ పెట్టుకుంటే దేనైనా అచీవ్ చేస్తాం. ఇప్పుడు మీరు చెప్పిన దానికి సంబంధించిన ప్రశ్నే సార్ ఇది. సార్ నేను అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను సార్. బహుశా నా తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం వల్ల నేను ఎవరికి కీడు తలపెట్టలేను. కానీ సార్ నేను ఒక మగపాడులాగా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను సార్. నేను ఏం చేయాలి సార్?
నేను వారికి చెప్పేదంటే మీరు గంపా నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ పొందండి. మీ మైండ్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, హౌ టు కంట్రోల్ మైండ్. మా వీరేంద్ర గారికి వెళ్ళండి, బి పటార్ గారికి వెళ్ళండి, హౌ టు కంట్రోల్ మైండ్. మీలో ఉన్న ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోగలరు. తప్పకుండా మీకైనా నాకైనా మన అందరికీ ఇప్పుడు ఆయన చెప్పాడు సారా, ఆయన చూసి నవ్వుతున్నారు, అందరూ అలా చేయనండి. కానీ అందరికీ ఉంది ఏదో టైంలో అనిపిస్తుంది. కానీ మనం వెంటనే చెక్ పెట్టుకుంటున్నాం. చెక్ పెట్టడం కావాలి. ఆ చెక్ లేకపోతే మాత్రం మనం కొద్దిగా అడుగు ముందుకేస్తాం, లేకపోతే కొద్ది జాగ్రత్తగా అడుగు అక్కడే ఉంచుకుంటాం. అంచేత మనలో ఉన్న ఎమోషన్స్ని ఆ వీక్ పాయింట్స్ని మనం కొద్దిగా కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి. అదే ఈ వాళ్ళని నేర్పేది మీకు. మీరు ఎంత మీ కెరీర్ గురించి ఎంత చెప్పినా, రెండో పక్క మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి, మీలో ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది ప్రతి ఒక్కరికి తెలియాలంటే చాలా అవసరం. ఈరోజు ఎడ్యుకేషన్ అంటే మార్కులు ర్యాంకులు తప్ప వాళ్ళ డెవలప్మెంట్ గురించి చెప్పట్లేదు, వాళ్ళ మైండ్ కంట్రోల్ చెప్పట్లేదు, వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్పట్లేదు, మనిషిగా తయారు చేయట్లేదు. అంచేత ఈ రకమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎక్సలెంట్గా పనిచేస్తాయి. ఏ వయసులో శారీరక శృంగారం మీరు రికమెండ్ చేస్తారు? ఆడవాళ్ళది మన చట్టం ప్రకారంగా 18 సంవత్సరాలు వస్తే కానీ లేడీస్ మ్యారీడ్ లైఫ్లో పార్టిసిపేట్ చేయకూడదు. 21 దాటి దగ్గర 21 ఏళ్ళు నిండితే కానీ మగవాళ్ళు పార్టిసిపేట్, మన చట్టం ప్రకారంగా ఇదేంది. ఏమండి, ఏ వయసు అంతవరకు మాత్రం తప్పకుండా మనం చదువుకోవాలి, మన కెరీర్ని చక్కగా పటిషన్ చేసుకోవాలి. అంతవరకు సెక్స్ తెలుసుకోవాలి, తప్పకుండా తెలుసుకోవాలి. లేకపోతే మేమేమే అంటారు, పడగదిలో విడిపోయి నదులు వస్తారు చాలామంది. 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతారు, చదువుతారు, ఏం చేయలేకపోయామండి, ఏం తెలియలేదండి అంటే. అసలు ఏం తెలియదు, మాకు ఏం తెలియదు. అమ్మాయి అలా చూస్తే అబ్బాయి అలా చూస్తాడు, ఓరి అసలు ఇంత చవట్లేరు అనిపిస్తుంది. ఏం తెలియదు. 2 రోజులు 3 రోజులు, వారం రోజులు, 10 రోజులు మేము అలా ఉన్నా ఏం చేయాలి తెలియదు అంటారు. అంటే మన గురించి మనం ఏం తెలుసుకోవట్లేదు. తెలుసుకోవాలి, తప్పకుండా తెలుసుకోవాలి, మనసు కంట్రోల్ పెట్టుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. అంచేత 18 సంవత్సరాలు ఆడపిల్లకి, ఎందుకంటే ఆడపిల్లకి 30 సంవత్సరాలు వచ్చే కల్లా ఇంకా పిల్లలు కనాలంటే ఒక అవలక్షణాలు వచ్చే పిల్లలు పుడతారు కనుక 30 సంవత్సరాలు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన పూర్తి చేసేయాలి. ఆ మగవాడికి మాత్రం 70 వచ్చినా 80 వచ్చినా 90 వచ్చినా వాళ్ళు వీరికణాలు ఉంటాయి, వాళ్ళ వీర్యం వల్ల పిల్లలు పుట్టే అవకాశం ఉంది. అంచేత మగవాడికి ఏ వయసు పరగని, ఆడవాళ్ళు మాత్రం 18 నుంచి 25 30 సంవత్సరాల మధ్య పిల్లలు కనేయాలి. బాగా శృంగారం చేయాలంటే పుస్తకాలు చదవాలా? బాగా శృంగారం చేయాలంటే పుస్తకాలు చదవాలా? శృంగారం చెప్పండి, శృంగార సాహిత్యం చదవాలా అని వాడి ఉద్దేశం. ఏం అవసరం లేదు, పుస్తకాలు చదవడం కాదు, కానీ లోకాన్ని చదవండి, విషయాలు తెలుసుకోండి. చాలా నాలెడ్జ్కి పుస్తకాలు చాలా ఉన్నాయి. వెళ్ళి మీరు ఏది కరెక్ట్, పెద్దాన్ని ఎందుకు, ఏమిటి, ఎలా, ఇది ట్రూ అనేది మీ పెద్దాన్ని ఏ విషయాన్ని సరే సైంటిఫిక్గా మీరు అలా ఎలా, ఇది నిజమా, ఇది కరెక్టా, మీరు ముందు నాలెడ్జ్ తెలుసుకోండి, సైంటిఫిక్ నాలెడ్జ్ తెలుసుకోండి. సైంటిఫిక్ నాలెడ్జ్ తెలుసుకున్న తర్వాత సైంటిఫిక్ నాలెడ్జ్ అన్వయించండి. శాస్త్రీయ విజ్ఞానం, శాస్త్రీయకృతం. ఇందాక ఎలా అయితే ఈ జాతకాలు, వర్జాలు, వాస్తులు, గీస్తులు ఇవన్నీ ఎంతవరకు నిజం, ఇది నిజమా, ఇది ఎంతవరకు కరెక్టు అని దాన్ని శాస్త్రీయ దృక్పథంతో మీరు నారంగానే చక్కగా శృంగారంలో బాగుండాలంటే కొంచెం చదవాల్సిందే, తప్పకుండా పుస్తకాలు చదవాల్సిందే. మా ఎండమూరి వీరేంద్ర గారు రాసేది నాకు తెలియదు, కానీ రాస్తే మాత్రం రాలేదండి. నేను రిక్వెస్ట్ చేస్తాను, 4 మంచి పుస్తకాలు సజెస్ట్ చేయండి రొమాన్స్ మీద. వాస్తవమైన కామసూత్రాలు చాలా వరకు తెలుగులో మనకు ఉన్నాయి. దానిలో చదివితే హ్యూమన్ సైకాలజీ బాగా తెలుస్తుంది. దాదాపు 80% కరెక్ట్, ఓ 20% ఇప్పటికి మన అప్లికబుల్ కాదు, కానీ వాస్తవానికి కామసూత్రాలు చదువుకోవచ్చు. అలాగే నేను రాసిన పుస్తకాలు ఉన్నాయి, సెక్స్ సైన్స్ ఉన్నాయి, నవదంపతుల లక్షణం సమరం సలహాలను ఉన్నాయి, అలాగే తక్కిన వాళ్ళు రాసిన పుస్తకాలు ఉన్నాయి, ఇంగ్లీష్లో కూడా బుక్స్ ఉన్నాయి, చాలా పుస్తకాలు. మీరు ఒక్కసారి వెళ్ళి చూస్తే మీకు ఎన్నో పుస్తకాలు విత్ ఫిగర్స్. ఆర్ దే అవైలబుల్ ఇన్ ఇంటర్నెట్? నేమ్స్ ఆఫ్ ది బుక్స్ ఆఫ్ యువర్స్? నావేమో సెక్స్ సైన్స్ అని పుస్తకం ఉంటుందండి, దాదాపు పెద్ద పుస్తకం ఉంది, ఒక 5 పేర్ల పుస్తకం ఉంది. దాంట్లో రతి భంగిములతో సహా కూడా పెట్టాం. అలాగే నా నవ దంపతులకు డాక్టర్ సమరం సలహాలు అని పెట్టాను నేను. ఎందుకంటే చెప్పానే ఏం చేయాలో తెలియట్లేదు అనే దానికి ఇలా చేయండి రా అని చెప్పడం కోసం పెట్టాం. లాస్ట్ ప్రశ్న అండి, వాట్ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ అంట? నా ఇన్స్పిరేషన్ యూత్, మీరే. సో గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ప్లీజ్. Thank you, sir. Their standing ovation tells how effective your speech is. Thank you, sir. Thank you very much. hotmail.com
డిఆర్ సమరం, డాక్టర్లో డిఆర్ సమరం @hotmail.com అంతే, చాలా సింపుల్. డాక్టర్ సమరం @hotmail.com, డిఆర్ అని పెట్టండి, డిఆర్ సమరం @hotmail.com. అదొకటి కాకుండా వెరీ ఇన్ఫర్మేటివ్ వెబ్సైట్ ఇదే www.gsamaram.com, www.gsamaram.com. వెబ్సైట్ చదవండి, మీరు అందరూ చూడండి. మీరు ఇందాక అన్నారు సార్ ఇన్ఫర్మేషన్ కావాలని, నా వెబ్సైట్ అయితే మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఉంది. దాంట్లో రతిభంగిని కూడా పెట్టాను, హ్యాపీ లైఫ్ అని పెట్టాను, దాంట్లో చూసుకోండి. www.gsamaram.com అది వెబ్సైట్. మొబైల్ 8008 3969. అటాక్. కాల్ చేయొద్దు, ఓన్లీ SMS. Sir, if you don't mind, this is Maha Sampradayam, sir. Please kindly accept a small shawl from our director of JNTU University, my MCA, member of HMA, Hyderabad Management Association. Request to Yandamuri Garu to present a small token of love.